ప్రెగ్నెన్సీలో లో బీపీ వస్తే తల్లికి బిడ్డకి ఏమైనా ప్రమాదం ఉంటుందా? నేను డాక్టర్ సుష్రుత, కర్నూలు 49 ఫర్టిలిటీ స్పెషలిస్ట్. యాక్చువల్గా ఏంటంటే లో బీపీ అనేది మామూలుగా నార్మల్గా చెప్పాలంటే 120/80 బీపీ. సో కొంతమందికి ఏంటి అంటే 170, 160 అనేది ఉంటూ ఉంటుంది. కానీ ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ వల్ల తర్వాత బాడీ ఒక ప్రెగ్నెన్సీని ప్లాన్ అంటే మోస్తుంది కాబట్టి వాస్కులారిటీ బాడీలో బ్లడ్ అనేది అన్ని హార్ట్కి ఎక్కువ పంప్ అవ్వడం, యూట్రస్కి ఎక్కువ పంప్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెము బ్లడ్ వాస్కులారిటీ తగ్గుతూ ఉంటుంది అనమాట. అలాంటి సిచ్యువేషన్స్లో కొంచెం ఉన్న 160 బీపీ ఉన్న వాళ్ళకి కొంతమందికి 90, 60 లేకపోతే ఇంకా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కానీ యాక్చువల్గా ఇవి మేము ఎప్పుడు చూస్తుంటామంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎక్కువ వామిటింగ్స్ ఉన్న వాళ్ళకి, అంటే సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి ఎలక్ట్రోలైట్స్ తక్కువ అయిపోతూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల కిడ్నీస్ పైన ఒత్తిడి ఎక్కువ పడడం వల్ల ఇవన్నీ కండిషన్స్ని కూడా బీపీని తగ్గించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో కొంచెము 6 గంటలకి 3 గంటలకి ఒకసారి, కనీసం ఏంటంటే ప్రెగ్నెన్సీలో ప్రతి 2 గంటలకు ఒకసారి కొంచెం కొంచెం మీల్ అంటే ఫుడ్ తీసుకోమని చెప్తాం. అలాంటి సిచ్యువేషన్స్లో ఆ ఫుడ్ తీసుకొని మనం డైట్ని మెయింటైన్ చేసుకుంటూ ఎక్కువ వాటర్ తీసుకోవడం, టెంకాయ నీళ్ళు, తర్వాత మజ్జిగ అలాంటివి తీసుకోవడం వల్ల బీపీ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుంది అని అంటే వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా బీపీస్ తక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే అనీమియా అంటే హిమోగ్లోబిన్ ఉండాల్సిన దానికంటే తక్కువ ఉంది, 6, 4 అలాంటి రక్తం హిమోగ్లోబిన్ చాలా తక్కువ ఉంటే గనక అప్పుడు వాస్కులారిటీ బాడీకి మొత్తం సర్కులేషన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అప్పుడు కంపల్సరీగా బీపీ కూడా తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా కొన్ని కండిషన్స్లో ఏంటి అని అంటే బీపీ టాబ్లెట్లు, ఆల్రెడీ బీపీ వచ్చిన వాళ్ళు బీపీ టాబ్లెట్లు సరిగ్గా వేసుకోకపోవడం, లేకపోతే ఎక్కువ వేసుకోవడం, లేకపోతే బీపీ కరెక్ట్గా రెగ్యులర్గా చెక్ చేసుకోకుండా టాబ్లెట్లు బీపీకి వేసుకుంటూ ఉండడం వల్ల ఆ లో బీపీ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో రెగ్యులర్ చెకప్స్ చేయించుకుంటూ, మంత్లీ వన్స్ చెకప్ చేయించుకుంటూ బీపీ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటూ కొన్ని బ్లడ్ టెస్ట్లు చూసుకుని మనము క్యాలిక్యులేట్ చేసుకుంటా పోతే మాత్రం మనకి ఉపయోగం అనేది ఉంటుందన్నమాట. సో కొంతమందికి ఏమవుతుంది అని అంటే బీపీ తక్కువ ఉండడం వల్ల లోపల బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని అంటారు. కానీ యాక్చువల్గా బీపీ తక్కువ ఉండడం వల్ల బేబీకి అయితే ఇబ్బందులు అంటూ ఏమీ ఉండదు. కానీ మదర్కే ఏంటి అని అంటే తను ఆ బేబీని మోయడానికి కంఫర్ట్గా ఉండలేదు, ప్లస్ వాళ్ళకి కళ్ళు తిరిగి పడిపోవడము, తర్వాత చేత కాకపోవడం వల్ల ఇలాంటి సిచ్యువేషన్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. సో రెగ్యులర్ చెకప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంటాం. థ్యాంక్ యూ అండి.